హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనం ఇంతే. ఈ ఆలయం తుల్జా భవానీ ఆలయము మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో తుల్జాపూర్లో ఈ ఆలయం అయితే ఉంది. 51 శక్తిపీఠాలలో ఈ ఆలయం ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయము షోలాపూర్కి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తుల్జా భవానీ దేవి ఇక్కడ స్వయంభూగా వెలిసారు. ఈ అమ్మవారు గ్రానైట్ మీద 3 అడుగుల ఎత్తుతో 8 చేతులతో ఆయుధాలు పట్టుకుని ఉంటారు. ఒక చేతిలో మహిషాసురుడి తల అయితే ఉంటుంది. ఈ దేవాలయానికి సమీపించిన తర్వాత 2 పెద్ద మహాద్వారాలు అయితే కనిపిస్తాయి. గుడిలోకి ప్రవేశించగానే మొదటగా 108 పవిత్ర తీర్థాలతో కలిగిన కల్లోల తీర్థం కనపడుతుంది. నిత్యం ఈ తీర్థం ప్రవహిస్తూ ఉండటం ఇక్కడ విశేషము. గర్భగుడికి సమీపంలో పాల్గంగా పిలువబడే వెండితో తయారు కాబడ్డ మంచం ఒకటైతే కనిపిస్తుంది. అమ్మవారు ఈ మంచంపై నిద్రకి ఉపక్రమిస్తారు అని ఇక్కడ భక్తుల నమ్మకము. పాలంకు ఎదురుగా మహాదేవలింగం కనపడుతుంది. చూసేందుకు మనకి భవానీమాత ఆ సర్వేశ్వరుడు ఎదురెదురుగా ఆసీనులైనట్లుగా మనకు కనిపిస్తుంది. అక్కడ ఉన్న స్తూపాలపై ఒకదాని మీద వెండి విగ్రహం ఉంటాన్ని మనం గమనించవచ్చు. శరీరంలోని ఏ భాగం నుంచైనా తీవ్రమైన నొప్పితో బాధపడేవాళ్ళు ఉంగరాన్ని 7 రోజుల పాటు తాగితే చాలా ఉపశమనం కలిగి నొప్పి అయితే మాయమవుతుందంట. ఈ ఆలయంలో శకునబంతి అనే పేరుతో పిలిచే ఒక గుండ్రని రాయి ఉంటుంది. ఇది అద్భుతమైన రాయి అని ప్రజలు నమ్ముతారు. ఈ రాతిపై చేతితో గట్టిగా అదింపెట్టి ఒక ప్రశ్నను అడిగితే దానికి అవునా కాదా అని అడిగితే ఆ రాయి స్పందిస్తుంది. సమాధానం అవునను అయితే రాయి కుడివైపు తిరుగుతుంది, కాదు అనే సమాధానం అయితే ఎడం వైపుకి తిరుగుతుంది. ఒకవేళ ఎటూ తిరగకుండా రాయి అలాగే ఉన్నట్లయితే ఆ పని కాస్త ఆలస్యం అవుతుందని అర్థము. ఈ భవానీ మాతకు సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే మార్కండేయ పురాణం అయితే చదవండి. ఈ తుల్జాపూర్ సముద్ర మట్టానికి 270 కిలోమీటర్ల ఎత్తులో బాల్ఘాట్ అని పిలువబడే కొండలపైన ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.